బయట వీడియో బయట నువ్వు అదే దేవుడి దగ్గరికి పోతున్నాం, మమ్మల్ని పోనివ్వండి. మేము దేవుడి దగ్గరికి పోతున్నాం, మమ్మల్ని పోనివ్వండి. ఈ పోలీస్ స్టేషన్ ముంగట కూర్చుంటా, ఎందుకు పోనీయరో నేను అడుగుతా. ఈ పోలీస్ స్టేషన్ ముందే కూర్చుంటా. మధ్యలో పెడితే ఫోను ఇంకా ఉండి అంటున్నా నేను పంచాయతీ లేదని క్లియర్ గా చెప్తా ఉన్నాం. నేను నిన్ను అంటా క్లియర్ గా చెప్తున్నాం మేము. అవును సార్, మాకు ప్రజలు ఇవాళ మార్నింగ్ న్యూస్ లో సార్ 50,000 మంది ప్రజలు ఇలా కళ్ళ మీరు పోవాలి అడగని చెప్పి మాకు మాకేందో చూపించమంటున్నారు. అక్కడ జరుగుతున్నది ఏందో ప్రజల పక్షాన్ని ఉండాల్సింది పోయి అమలు చేయాల్సింది పోయి పాలకుల కోసం అధికార పార్టీ కోసం ఇంత దిగజాడు పనిచేయాల్సినటువంటి అవస్థ పోలీస్ శాఖకి ఎందుకు పట్టింది మరి? మీకు ఇస్తా పోవా తర్వాత అఫీషియల్ వస్తున్నా కాదు నాకు ఇక్కడ దాకా వచ్చినా అక్కడ దాకా కూడా వస్తా, కానీ మీరు నాకు సమాధానం చెప్పండి. ప్రివెంటివ్ అరెస్ట్ చేయడానికి గల కారణం చెప్పండి అంటున్నా నేను. నువ్వు నేను ఇద్దరం పోతుందా వీళ్ళందరూ నేను ఏమంటున్నా సార్? నేను ఏమంటున్నా పర్మిషన్ ఏమైనా ఉంటే మీరు పర్మిషన్ దేనికి సార్? అది మా ప్రాజెక్టు. దానికి ఫస్ట్ కాంచి కూడా రిస్ట్రిక్టెడ్. ఎందుకు రిస్ట్రిక్టెడ్ అయింది? అంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో అది మెయిన్ కాబట్టి ప్రాజెక్ట్ మెయిన్ కాబట్టి అక్కడ నేను ఏమంటున్నా నేను చెప్పాను కదా, ఇప్పుడు మొత్తం టోటల్ ఓవరాల్ ప్రాజెక్ట్ కి మెయిన్ అంటే మనకు మన సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ అక్కడ మొత్తం సిఆర్పీఎఫ్ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ తర్వాత ఫస్ట్ కాంచి రెస్ట్రిక్టెడ్. అది ఓన్లీ సండే సాటర్డే తప్ప మిగిలిన టైంలలో విజిటర్స్ అలౌ లేదు. అందరూ ఇక్కడ ఉన్న పబ్లిక్ తెలుసు, అందరికీ తెలుసు. సండే సాటర్డే సండే అంతే తప్ప మిగిలిన టైంలో ఇక్కడ కూడా అది రెస్ట్రిక్టెడ్ ఉన్నది. ఓన్లీ పర్మిషన్ తో మాత్రమే వాళ్ళు వెళ్తుంటారు. కాబట్టి ఏమన్నా కంప్లీట్ గా మాకు ఎవరిని రానివద్దని మాకు ఇచ్చింది. తీయండి, మీ ఆర్డర్ తీయండి. మీరేమైనా ఉంటే ఇరిగేషన్ వాళ్ళు. నేను ఏమంటున్నాను సార్, మీరేదైనా ఉంటే ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడుకోరు, కానీ మాతో అంటున్నా. ఇప్పుడు ఎందుకంటే మేమేదన్నా కాదు, మీరేదైనా ఉంటే ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడుకోరు. మాకు ఇచ్చింది ఇరిగేషన్ వాళ్ళు ఇస్తేనే కదా. వాళ్ళు ఇచ్చిందని చెప్తే మనకి ఇట్టుండే అన్న కొంచెం జరగానా వెనకన్నా జరుగు. ఏం బయట క్లియర్ గా రాసింది, నాట్ టు పర్మిట్ ఎనీ విజిటర్స్ టు ద పంప్ హౌస్ ప్రమిసెస్. అందాక పంప్ హౌస్ మేము బోమ్. సార్ నేను ఏమంటారా, పంప్ హౌస్ భూమి ఇక మాకు అర్థమైంది సార్. పంప్ హౌస్ భూమి మీ 100% మీరేమంటారంటే సరే మీరు అక్కడ వరకు నిన్నైతే మాకు అభ్యంతరం లేదు, కానీ మీరు నేనే పోదాం సార్. మీరు నేనే పోదాం దాని విషయంలో మాత్రమే ప్రివెంట్ సార్. మీరు నేనే పోదాం అంటున్నా, దయచేసి కోఆపరేట్. మీరు నేనే పోదాం అంటున్నా సార్. వీళ్ళందరూ నేనే పెడదాం, మీరు నేనే పోదాం అంటున్నా. సోర్స్ కాదు, అట్లా కాదయా మేము అణిచివేయడానుకున్నామని చెప్పుడు వస్తా. అట్లనే చెప్పండి, మేము అణిచివేయడానుకున్నాము, మేము ప్రజలకు సంపాదించినటువంటి సంపదకు కాపలాదారులు కావాల్సినటువంటి మేము అధికార పార్టీ కాపలు కాస్తున్నామని చెప్పుడు వస్తా. నేనే పంప్ హౌస్ దగ్గర పోమంటున్నాం కదా సార్. నేనేమంటున్నా, వరకు పోము. పంప్ హౌస్
ప్రిమిస్ వరకు పోం సార్. మేము టెంపుల్ పోవాలి. మాకున్నటువంటి మా దేవుడు శివుడు, మా దేవుడు టెంపుల్ కాడ బయట మేము కొబ్బరికాయ కొట్టానే రావాలి. మేము బయట కొబ్బరికాయలు కొట్టి రావాలి. మేము మాకున్నటువంటి మా శివుడిని దర్శించుకోవడానికి మీరు అడ్డు కావద్దు దయచేసి. ఎందుకంటే ఇప్పటికే పాపాలు పెరిగిపోయినాయి. మమ్మల్ని కాపాడే దేవుడే. ఆ దేవుడి దగ్గర పోయి శివుడికి ఒకసారి దండం పెట్టుకొని వస్తాం. పంపవద్దు కాలేజ్ నేను మీరు మాట్లాడుకోండి అంటున్నా. పంచాయతీ మీకు వాళ్ళకు మా కాదు. మీరెవరు నన్ను పంపడానికి? నా కాళేశ్వరం దగ్గరికి నా దేవుడి దగ్గరికి నేను పోతా ఉంటే నేనేమంటున్నా ఇగో కిరణ్ సార్ నేను ఇద్దరం పోతాం. వీళ్ళందరూ నేను రాను సార్, నేను అట్లా రాను సార్. మీరు ఏమైనా చేయండి, లేకపోతే ఇక్కడ కూర్చుంటా మైక్ ఆడనే ఉంది కార్లో. రాలేదు కదా సార్.